నాటిక ప్రదర్శించబడుతున్నది కనుక దయతో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆలకించాలని ప్రభు నా పేరిట మనవి చేస్తున్నాం. ఎవరు అల్లరి చేయొద్దు. మీ అందరికీ నా వందనాలండి. మా ఆయన గారు కన్నమేనగా చేస్తున్నారండి, నేనేం పని మనిషిని. అమ్మ ఇంటి వంట నేనే చేయాలంట, ఈ పని అంతా నేను చేయాలంట. ఏం చేద్దాం జీతం ఎక్కువ పని తక్కువ. అమ్మ అలసట తీర్చుకుంటాను. అమ్మో, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, చాలా పనులు ఉన్నాయి. ఇల్లు శుభ్రం చెయ్యాలి, షాపింగ్ చెయ్యాలి, ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి. ఈ పని మనిషి రత్తాలు ఎక్కడుందో ఏంటో. రత్తాలు, అయ్యి బాబు ఇదేంటి ఇలా ఉంది, చచ్చిందా ఏంటి? అమ్మో, అసలే మా అమ్మాయి పెళ్లి కూడా ఉంది. రత్తాలు చేసిన ఆవరక్షణ చాలే కానీ వెళ్ళి కాఫీ తీసుకురా. ఓకే అమ్మగారు కాఫీ తీసుకోండి. రత్తాలు మీ అయ్యగారు ఫోన్లో డబ్బులు వేస్తానన్నారే, షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. అమ్మగారు నేను మాట్లాడుతానండి. అమ్మగారు అమ్మాయి గారు పని కదండి, నాకు ఎంత ఇటు చేరుకుంటారండి. అదేంటే అలాగంటావు? 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు. 300 ఇటు కొనేనా? అమ్మో అబ్బో ఎక్కువైపోతాయేమండి. ఏ అంత వద్దా? 150 రూపాయలు చాలంటావా? ఈవిడవద్దు ఈ చీరవద్దు. హలో హలో, చెప్పండి. ఏంటి అవునండి, వెలిగిపోతుంది. నాకు తెలుసండి మనకే వస్తాయని. అవునండి, అయ్యో ఏంటి అమ్మగారు పాకం మీద అక్కడ వరకు వెలిగిపోయి ఇప్పుడు చీకటి అయిపోయింది. అమ్మగారు ఏంటండి మీ మొక్క మళ్ళీ చీకటి అయిపోయింది. ఏంటే నీకు చెప్తే ఏమన్నా అరుస్తావా తీరుస్తావా? ఏం కాదండి అమ్మా, ఓ సలహా ఇస్తామనుకుంటున్నాను. ఏంటి అమ్మగారు చెప్పండి. అమ్మగారు ఏం లేదే, నీకు తెలుసు కదా అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని. మన బిజినెస్లో లాస్ వచ్చి షేర్లన్నీ పడిపోయినాయి అంట. ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అమ్మగారండి నేను సలహా చెప్తాను వింటారా? చెప్పు. అమ్మగారండి నీకు సినిమా యాక్టర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదండి. అల్లా మీ సెల్లులో గారు ఉన్నారు. అందరికీ కబురంపి సలహా అడగండి. చాలా థ్యాంక్స్ రత్తాలు, మంచి సలహా చెప్పావు. నేను వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలుస్తాను. నువ్వు ఇల్లంతా సదిరేసి మంచి మంచి వంటలు చేసి పెట్టు, సరేనా? అమ్మాయి ఈ పని కూడా నేనే చెయ్యాలంట. హలో, ఎవరో వచ్చినట్టున్నారు చూడు, డోర్ ఓపెన్ చేయి. వాళ్ళమ్మో పాద్రమ్ గారు వచ్చారండి. ఆశ్రమ్ గారు వచ్చారా? వందనాలు పాశ్రం గారు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారమ్మా? వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అమ్మగారు. కుటుంబం అంతా బాగుందా? థ్యాంక్ యూ, మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు. రండి, వచ్చి ఈ మొదటి స్థానంలో కూర్చోండి. సరేనమ్మా, థ్యాంక్ యూ. ఓలమ్మోలమ్మో, ఓ పాస్టర్ గారమ్మో, ఓ అమ్మో ఎంత దీనంగా చూసేస్తున్నారమ్మో పాయమ్మో పాస్టమ్ గారు.
రత్తాలు అమ్మగారు చూడవే ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మగారు అమ్మోలమ్మోలమ్మో గల్లా సినిమా యాక్టర్ వచ్చిందండి. అమ్మో, సినిమా యాక్టర్ అదే మీ ఫ్రెండ్ అండి. ఎవరు? యాక్టర్ రమణి వచ్చిందా? హాయ్ రమణి. హాయ్, హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. చాలా థ్యాంక్స్ రమణి, నేను పిలవగానే వచ్చినందుకు. ఓకే. రా వచ్చి రెండో స్థానంలో కూర్చో. వాట్? నేనంత బిజీ షెడ్యూల్ వదులుకొని వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నో, నాకు ఫస్ట్ ప్లేసే కావాలి. అబ్బా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కావాలంటే ఎలాగా? నేను ఎవరిని హెల్ప్ అడగల మా అమ్మాయి పెళ్ళికి? పాశ్రం గారిని అడిగితే బాగుంటుంది అంటావా? పర్లేదులే, మన పాశ్రం గారే కదా, ఏమనుకుంటారు. పాశ్రం గారు మీరు కొంచెం రెండో స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ. రత్తాలు అమ్మగారండి అమ్మగారు. చూడు, మా ఫ్రెండ్ రమణికి కాఫీ టీ ఏదైనా తీసుకురా. ఓకే అమ్మగారు, ఓకే అమ్మగారు. యాక్టర్ గారు, యాక్టర్ గారు చెప్పు. కాఫీ తీసుకోండి. యాక్టర్ గారు ఒకసారి ముట్టుకోమంటారా? యాక్టర్ గారు, హీరోయిన్ గారు, హీరోయిన్ గారు ఒకసారి ముట్టుకోమంటారా? ముట్టుకో. వాళ్ళమ్మో, సినిమా యాక్టర్ ముట్టేసుకున్నాను. యాక్టర్ గారు, సినిమా యాక్టర్ గారు మీకులాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? అందం అనేది పుట్టుకతో రాదే, పుట్టుకతో రావాలి. అలాగే అమ్మగారండి, ఏం రాసుకుంటే పుట్టుకుతో వస్తామండి. అమ్మగారండి ఇంకోసారి ముట్టుకుంటాను. ముట్టుకో. వాళ్ళమ్మో, మా పొయ్యిలో బుడిద రాలిందండి. వాట్ నాన్ సెన్స్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విజయ, ఏంటి రమణి, ఏమైంది? ఏంటి మీ పని మనిషి పొయ్యిలో బూడిద అది ఇది అని అంటుంది? నేను ఎంత కాస్ట్లీ ఫౌండేషన్ వేసుకుని వస్తే పొయ్యిలో బూడిద అని అంటుంది ఏంటి? ఏంటి ఇలా అయితే నేను వెళ్ళిపోతా. కాదు అమ్మగారండి, అవి ఒకసారి ముట్టుకోనంటే ముట్టుకున్నానండి. ఏదో మా పొయ్యిలో బూడిద రాలిందండి. అది బూడిద కాదే, దాన్ని ఫౌండేషన్ అంటారు. ఏమో ఆ ఫౌండేషన్ అది రాసుకోపోతే వాళ్ళ మొక్కలు మనం చూడలేం. నువ్వు వెళ్ళి వంటగదిలో పని చూసుకో. వేసుకుని ఏదో రోజు సినిమాలో కనపడిపోతానండి. రత్తాలు అమ్మగారండి, చూడు, ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ చూడు. మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చిందండి. ఏంటే మన ఫ్యామిలీ అంటున్నావు? అది మా ఫ్యామిలీ డాక్టర్ గారు. నువ్వు కూడా మా ఫ్యామిలీ అనుకుంటున్నావా ఏంటి? హలో డాక్టర్ గారు. హాయ్, హౌ ఆర్ యూ విజయ? ఐఎమ్ ఫైన్ డాక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ నేను పిలవగానే వచ్చినందుకు. ఫ్రెండ్స్ పిలిస్తే రావాలి కదా. రండి, వచ్చి రెండో స్థానంలో కూర్చోండి. వాట్ నాన్ సెన్స్? నేను ఎంత పెద్ద డాక్టర్ని తెలుసు కదా నీకు. నాకున్న అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. రోజుకి 4 సర్జరీలు చేస్తాను. అలాంటి డాక్టర్ని నన్ను 3వ స్థానంలో కూర్చోమంటావా? నాకు 2వ స్థానం అయితేనే ఉంటాను, అబ్బా, లేకపోతే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈవిడ కూడా వెళ్ళిపోతానంటే నేను మా అమ్మాయి పెళ్ళికి ఎవరిని హెల్ప్ అడగాలి? పాశ్రం గారిని అడుగుదాం. పాశ్రమ్మ గారు రండి డాక్టర్ గారు, ఈ రెండో స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రత్తాలు అమ్మగారండి, చూడు, మా ఫ్రెండ్ డాక్టర్ గారికి టీ కాఫీ ఏం కావాలి చూడు. అమ్మగారు డాక్టర్ గారండి, కాఫీ తాతారా టీ తాతారా? డాక్టర్ గారండి, డాక్టర్ గారు, డాక్టర్ గారు చెప్పమ్మా. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ తీసుకోయ్యా బాబా. డాక్టర్ గారండి, చెప్పమ్మా. నాకు సమస్య ఉందండి, చెప్పమంటారా?
చెప్పమ్మా. నాకు సమస్య ఉందని చెప్పమంటారా? చెప్పమ్మా. పొద్దుకల్లా పని చేస్తానండి, పొద్దుకల్లా కింద తింటానండి, రాత్రికి ఆకలి అవ్వట్లేదండి. వాట్ నాన్ సెన్స్ విజయ. విజయ, ఏంటి డాక్టర్ గారు, ఏమైంది? మీ పని మనిషి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏంటి ఏమన్నా? చెప్తున్నానండి. ఇదొక్కటి డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో జబ్బులన్నీ గుర్తొచ్చేస్తాయి దీనికి. వెళ్ళు వంటగది పని చూడు. మా అమ్మగారు రమ్మంటారు, పొమ్మంటారు. ఆయన గారండి, మా ఆయన గారిని చూసి నవ్వకండి. రత్తాలు ఎవరో వచ్చినట్టున్నారు చూడు. వాళ్ళమ్మండి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కనపడి వెళ్ళిపోతారు చూడండి, ఆవిడ వచ్చిందండి. ఎవరు ఎమ్మెల్యే గారు వచ్చారా? అలా అనమాకే, వాళ్ళు విన్నారనుకో నిన్ను నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. నన్ను ఎందుకు వేస్తారు, నిన్ను వేస్తారు. కానీ హలో ఎమ్మెల్యే గారు. హాయ్ విజయ, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎమ్మెల్యే గారు. నాది కొండగుత్తండి, కొండగుత్తికి మీ ఓటు వేయండి. రండి ఎమ్మెల్యే గారు, వచ్చి 4వ స్థానంలో కూర్చోండి. ఏంటి విజయ ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు 4వ స్థానం ఇస్తావా? 3వ స్థానం ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతాను. అబ్బా, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతానంటే నేను ప్లేస్లు ఎక్కడ సర్ది పెట్టను? అస్తమాను పాశ్రంగానే లేపితే ఏమనుకుంటారో ఏంటో. పాశ్రం గారు, మీరు కొంచెం పక్కకి కూర్చుంటారండి. కూర్చోండి ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ విజయ. రత్తాలు అమ్మగారు చూడు, మా ఫ్రెండ్ ఎమ్మెల్యే గారికి టీ కాఫీ ఏం కావాలో చూడు. ఓకే. ఎమ్మెల్యే గారు, చెప్పమ్మా. ఎమ్మెల్యే గారు చెప్పు. కాఫీ తీసుకోండి. ఓకే. ఎమ్మెల్యే గారు చెప్పమ్మా. ఓమా, మొన్న ఎలక్షన్లోనండి అందరికి 2,000 ఇచ్చారండి, నాకు 1,000 ఇచ్చారండి. అవి ఎవరిని అడగనండి? అవునా? ఆ, విజయ విజయ ఏంటి ఏంటి మీ ఎమ్మెల్యే గారు, పర్మిషన్ ఏమైంది? తిక్క తిక్కగా మాట్లాడుతుంది? ఏంటి రత్తాలు ఏమన్నావే? అలా కాదమ్మ గారు, అప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదండి, ఆ ఎలక్షన్లో అందరికి 2,000 ఇచ్చారండి, నాకు మాత్రం 1,000 ఇచ్చారండి. కనుమ 1000 ఎవరినన్ను అడుగుతున్నానండి. ఇదొక్కతే, ఎవరినేం అడగాలో కూడా తెలియదు. వచ్చిన వాళ్ళందరి ముందు నా పరువు తీసేస్తుంది. అమ్మగారు అలా అంటారు? రత్తాలు, అమ్మగారు నువ్వు ఆ తలుపు దగ్గరే ఉండే, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మూలమ్మో అట్టే అలా టీవీలో కనపడుతుంది. ఇది సినీ అండి, తెంగర గారు వచ్చారండి. అది తింగర్ కాదే, సింగరు. ఏదో తెంగర. హాయ్ వేస్తారు. హాయ్ విజయ. చాలా థ్యాంక్ యూ వేస్తారు పిలవగానే వచ్చినందుకు. నువ్వు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయావు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్నీ నీ పాటలే రోజు వింటాను తెలుసా. అవునా, థ్యాంక్ యూ. రా వచ్చి 5వ స్థానంలో కూర్చో. ఏంటి విజయ, నీకోసం నేను అన్ని ప్రోగ్రామ్స్ మిస్ చేసుకుని వచ్చాను. నువ్వు నాకు 5వ స్థానం ఇస్తానంటావేంటి? నాకు 4వ స్థానమే కావాలి, లేకపోతే వెళ్ళిపోతా. అబ్బా, తిన్నావు కూడా 4వ స్థానం అడుగుతుంది. అస్తమాను పాశ్రం గారిని అడిగితే ఏమనుకుంటారేంటో. మన పాశ్రం గారే కదా, ఏమనుకోరులే. పాశ్రం గారు, మీరు కొంచెం ఇలా కూర్చోండి. రాయేస్తారు 4వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. ఒకసారి అత్తాలు అమ్మగారు చూడు, మా ఫ్రెండ్ వేస్తారికి టీ కాఫీ ఏం కావాలో. ఓకే. తెంగర గారు కాఫీ తీసుకోండి. తెంగర గారు తింగర్ కాదే, సింగర్ అనాలి. ఏదో తెంగరలేండి, మాకు రాదా? తీసుకోండి, కాఫీ తీసుకోండి. అబ్బా, సింగర్ అన్నానా? తెంగర గారండి మీకులాగా పాటలాడాలంటే ఏం చేయాలండి? రోజు సాధన చేయాలి. నేను రోజు స్నానం చేసేస్తున్నానండి. స్నానం కాదు, సాధన. సాధనం చేస్తున్నానండి. ఆ గల్లా అప్పుడెప్పుడు సినిమా పాటలు పాడుతానండి. ఆ పాటలు పాడమంటారా? అవునా, నువ్వు పాటలు పాడతావా? అయ్యో, బోళ్ళు పాటలు పాడతానండి నేను. అయితే ఒకసారి పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్
పాలలో తెలుపు పాయగాడు నలుపు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అబాబాబా విజయ విజయ ఏంటేస్తారు ఏమైంది? ఏంటి నీ పని మనిషి రత్తాలు ఏం పాటలు పాడుతుంది? నా చెవులంతా రత్తాలు వస్తున్నాయి. ఏంటి దీని టాలెంట్ మా దగ్గరే కాకుండా మీ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా చూపిస్తుందా? ఏంటి రత్తాలు ఏంటి రత్తాలు ఏం చేసావు? అద్దాలమ్మా అప్పుడు వనవాసానికి వెళ్ళాం కదండి, అక్కడ పాడిన పాట పాడేశానండి. వద్దే బాబు, నీ టాలెంట్ అది వచ్చిన వాళ్ళ దగ్గర చూపించిన పరువు తీకు. పాట పడతానమ్మా, వద్దు రత్తాలు, పడతానమ్మా. వద్దు రాడు వెళ్ళు వంటగదిలో పని చూడు. రత్తాలు డోర్ దగ్గర ఉండమని చెప్పానా నిన్ను? ఓకే అమ్మగారు, పని చేస్తున్నాను అమ్మగారండి వంటగదిలోను. హలో, నేను నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, నేను తర్వాత మాట్లాడతాను. అమ్మో ఆడిది ఈడికి ఈడిది ఆడికి మారుతా చూడండి, ఆవిడ వచ్చిందండి. ఎవరు? రియల్ ఎస్టేట్ గీతనా? హాయ్ గీత. చాలా థ్యాంక్స్ గీత, నేను పిలవగానే వచ్చినందుకు. రే, వాడిది వీడికి వీడిది వాడికి అమ్మేసి సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్లో పడాలి. థ్యాంక్ యూ గీత, పిలవగానే వచ్చినందుకు. రా వచ్చి 6వ స్థానంలో కూర్చో. నేను ఎంత ఏ రేంజ్లో ఉంటానో తెలుసు కదా నీకు. అలాంటి నన్ను తీసుకొచ్చి 5వ స్థానంలో కూర్చోబెడతావా? నాకు కనీసం 5వ స్థానమైనా ఇవ్వాలి, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అబ్బా, వచ్చిన వాళ్ళందరూ నాకు ఆ స్థానం ఈ స్థానం అంటే నేను ఎక్కడ దీని తెచ్చి తిక్కలాగే పెట్టను? కుదరాలి, దీని తిక్కలాగే కుదరాలి, అప్పుడు తెలుస్తుంది. సర్లే, పాశ్రం గారినే మాట్లాడదు. పాశ్రం గారు మీరు కొంచెం ఇక్కడ కూర్చోండి. కూర్చోండి గీత, ఈ 5వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రత్తాలు అమ్మగారండి అమ్మగారండి, చూడు, రియల్ ఎస్టేట్ గీత గారికి కాఫీ తీసుకురా. ఇంట్లో పని చేయమంటారు, ఫ్రెండ్స్ కి కాపీలు ఇమ్మంటారు, ఎక్కడ కుదురుతుందండి? రియల్ ఎస్టేట్ గారండి కాఫీ తీసుకోండి. రియల్ ఎస్టేట్ గారు ఒకటి అడుగుతానండి, ఇస్తారా? వీడిది ఆడికి వీడిది వీడికి మారుతారు కదా, అందులో మొక్కెత్తే నేను పాకేసుకుంటానండి. ముక్క కావాలా నీకు? అది ఏమైనా బిస్కెట్ ముక్క అనుకుంటున్నావా నీకు విడిచి ఇవ్వడానికి? ఓ ముఖ్యమండి, మా ఆయన నేను పాకేసుకుంటా. మా ఆయన విజయ విజయ, ఏంటి గీత ఏమైంది? ఈ పని మనిషి చూడు, పాకంటుంది ముక్క అంటుంది, తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఏంటే ఏమన్నా? రియల్ ఎస్టేట్ గారిని ఓ మొక్క అడుగుతున్నానండి, మా ఆయనకి అన్నమేన అయిపోయాడండి. మా ఆయన అన్నమేన అయిపోయాడండి, ఓ మొక్కెత్తే పాకేసుకుందాం అనుకుంటున్నానండి. అబ్బా, వచ్చిన వాళ్ళని అలా ఇబ్బంది పెట్టకూడదు రత్తాలు. వెళ్ళు వంటగదిలో పని చూడు. ఓ మొక్క అడుగుతానండి అమ్మగారు. రత్తాలు, నిన్న డోర్ దగ్గర ఉండమని చెప్పాను కదా. అక్కడ పని చేయమంటారు, ఇక్కడ డోరు చూడమంటారు, ఎక్కడ పోతుంది? చూడు, ఎవరు వచ్చినట్టున్నారు. ఈవిడ అమ్మగారండి అమ్మగారండి, ఆ గల్లా మన ఇంటి మీద పడి తింటా చూడండి, ఆవిడ మీ చెల్లెలు గారు వచ్చారండి. ఏంటే నా చెల్లిని పట్టుకుని అంత మాట అంటున్నావు? రెస్పెక్ట్ ఇయ్యి కొంచెం. అదేమన్నా మా ఆయన చెల్లెలు అనుకుంటున్నావా? నా చెల్లి, నాలో సగం. నా అన్ని దాని కూడా దానియే, ఒక్క మా ఆయన తప్ప. ఆయన కూడా ఇచ్చేయండి. హాయ్ అక్క, ఎలా ఉన్నా? హాయ్ చెల్లి, చాలా థ్యాంక్స్, పిలవగానే వచ్చావు. చూడు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అదేంటక్క నేను చూసుకోవడం ఏంటి? నీ పని మనిషి రత్తాలు ఉంది కదా. అది ఉందిలేవే, వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా, నువ్వు కూడా వాళ్ళకి ఏం కావాలో చూడు దగ్గరుండి. సరే అక్క. అక్క ఇక్కడ ప్లేస్ లేదు, ఎవరో కూర్చున్నారు చూడు. ఇల్లంతా నీదే, నీకు ఇష్టమైన చోట కూర్చో. ఎంత తింటా రోజును వండు పెట్టలకు సత్తనాను అనుకో. రత్తాలు ఎలా రావే? పప్పు తింటాం, చేపల వేపుడు, మాంసం వేపుడు అన్నీ కావాలి. రత్తాలు ఎలా రావే? అమ్మగారండి, ఏంటే మా అక్కింటి మీద పడి బాగా తిని ఒలిపించావు. ఒల్లొల్లొల్లా ఏంటి, మా ఇంటి మీద పడి నువ్వు తింటున్నావా నేను తింటున్నా? పని అంతా చేసి సిగ్గుపోతే నేను లావచ్చాను అన్నావా? ఒకసారి ప్రజలకు చూపించి నీ మొక్క. అక్క అక్క, ఏం చెల్లి ఏమైంది? చూడు పని మనిషి ఎలా మాట్లాడుతుందో, నేను మీ ఇంటి మీద పడి తింటున్నానంటుంది. అది ఏదో మాట్లాడతారులేవే, దాని మాటలేం పట్టించుకోకు నువ్వు. మా అమ్మగారికి తెలుసు ఆవిడ ఎలా తింటాదో.
నేను పిలవగానే నా ఆతిథ్యాన్ని మన్నించి మీరందరూ మా ఇంటికి వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అమ్మా ఉండండి పాశ్రమ్ గారు, ఒక 5 నిమిషాలు. మిమ్మల్ని పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా అమ్మాయి వివాహం పెట్టుకున్నాము. అయితే సడన్గా బిజినెస్లో లాస్ వచ్చి షేర్లన్నీ అమ్మా పడిపోయి. విజయమ్మ గారు, పాశ్రమ్ గారు ఉండండి. బిజినెస్లో లాస్ వచ్చి ఆ పెళ్ళి ఎలా చేయాలనేది మాకేం అర్థం కావట్లేదు. సడన్గా మీరు అందరూ గుర్తొచ్చి సరే మా అమ్మాయి పెళ్ళికి మిమ్మల్ని అందరినీ హెల్ప్ అడుగుదాం. మీకు చాలా సందర్భాల్లో నేను చాలా రకాలుగా హెల్ప్ చేశాను. సో ఇప్పుడు మీరు అందరూ అమ్మా విజయమ్మ గారు, పాశ్రమ్ గారు 5 నిమిషాలు ఉండండి. ఇంకెళ్ళిపో. మీరందరూ ఈ కష్ట సమయంలో నన్ను ఆదుకుంటారని నేను ఆశిస్తున్నాను. రమణి, సారీ విజయ, నేను షూటింగ్స్లో ఎంత బిజీగా ఉంటానో నీకు తెలుసు కదా. షూటింగ్స్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. సో ఏమీ అనుకోవద్దు, ఈసారికి హెల్ప్ చేయలేను. కావాలంటే నా ఆటోగ్రాఫ్ ఇస్తాను, తీసుకో. రమణి, రమణి, రమణి. హలో డాక్టర్ గారు, డాక్టర్ గారు. డబ్బులన్నీ దానికే అయిపోయినాయి. సారీ, నీకు హెల్ప్ చేయలేను. పెళ్ళికి మాత్రం పిలువు, భోజనానికి కూడా మర్చిపోకు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సారీ విజయ, మొన్నే ఎలక్షన్లో డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఈ సమయంలో నీకు ఎటువంటి సహాయం నేను చేయలేకపోతున్నా. ఐఎమ్ వెరీ సారీ. పెళ్ళి కంపల్సరీ పిలవండి, వస్తాను. ఎమ్మెల్యే గారు, సారీ విజయ, ఎమ్మెల్యే గారు. సారీ విజయ. ఎస్తేరు. సారీ విజయ, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను. కావాలంటే చెప్పు, ఆర్కెస్ట్రా ఫ్రీగా పెట్టిస్తాను. ఎస్తేరు. Sorry, ఏమనుకో. గీత. సారీ విజయ, నేను బిజినెస్లో చాలా లాస్ అయ్యాను, నీకు తెలుసు కదా. సో నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను, సారీ. గీత, గీత. చెల్లి. సారీ అక్క, పిల్లలు స్కూల్ పిచ్చికి నిన్నే డబ్బులు అడుగుదాం అనుకున్నాను. ఏమీ అనుకో. షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం పిలువే. ఓలమ్మో ఓలమ్మో, అమ్మగారు మాకు వెలిగిపోయి మాడిపోయింది అంటే. అమ్మగారండి, ఏంటండి అమ్మగారు వెలిగిపోయి అలాగైపోయారు. ఏం చేయమంటావే రత్తాలు, నీకు తెలుసు కదా అమ్మాయి పెళ్ళని. అయితే ఇదిగో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ నాకు ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తారు, పెళ్లి చేసేద్దాం ఏదో రకంగా అనుకున్నాను. అవునండి. వాళ్ళందరేమో మేము చేయలేము అంటున్నారు. అమ్మగారండి, మాలో సగం మా చెల్లి, నా చెల్లెలు ఇంత పొడి పెట్టేస్తుంది అని అన్నారు కదండి. అవునే, అది నాలో సగమే అనుకున్నాను, కానీ అది నన్నే సగం చేసి వెళ్ళిపోయింది. అమ్మగారండి, నేను సలహా చెప్పనండి. చెప్పు. అమ్మగారండి, ఫస్ట్ పాశ్రమ్ గారిని పిలిచారండి. తర్వాత నా ఫ్రెండ్స్, నా చెల్లెలు, ఎస్ఎస్టీలు, సింగర్లు అందరిలో అన్నారు. వాళ్ళందరినీ సలహా అడిగారు. ఒక్కసారి పాశ్రమ్ గారిని అడిగారని మీరు? లేదే. దేవుడిని వేడుకోండి. దేవుడు ప్రార్థిస్తే క్షమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని చెప్పుకొచ్చారు కదండి. ఒకసారి ప్రార్థిస్తే ఆయన వచ్చి మీ సలహా, మీ ఆకృతులను తీర్తాడండి. చాలా థ్యాంక్స్ రత్తాలు, మంచి సలహా చెప్పావు. సరే, నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు ఎవరో రాకుండా తలిపేయి, ఓకేనా? ఓకేనా. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, నేను మనుషులను ఆశ్రయించాను ప్రభా, కానీ ప్రభా మనుషులను ఆశ్రయించడం కంటే ప్రభా యెహోవాను ఆశ్రయించడం మేలని మీరు సెలవిచ్చింది. ఎప్పుడు దేవుణ్ణి ఏడుకోదు, ఎప్పుడో క్రిస్టియన్ అని అంటారు కానీ ఎప్పుడు ప్రార్థన లేదు ఊళ్ళో. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఇప్పుడు మాత్రం కష్టం వచ్చేసిందని ఓ పడి మొక్కే ఆతుంది. కూర్చో. అమ్మగారండి, చెప్పు రత్తాలు. పాశ్రమ్ గారు. పాశ్రమ్ గారు, చాలా వందనాలండి. వందనాలమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం పాశ్రమ్ గారు, ఏమీ అనుకోవద్దు.
నిన్న మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఏం పట్టించుకోలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. పర్లేదమ్మా. ఎలా టెన్షన్గా ఉన్నావే? ఏం లేదమ్మా పాస్టర్ గారు, మా అమ్మాయి వివాహం పెట్టుకున్నాం. అయితే సడన్గా బిజినెస్లో లాస్ వచ్చి షేర్లన్నీ పడిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఈ వివాహం ఎలా చేయాలో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఈ పెళ్ళి ఆగిపోయేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు చాలా టెన్షన్గా ఉంది పాస్టర్ గారు. ఏమీ కంగారు పడకమ్మా. దేవుడే మనకు సహాయకుడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడే నీ సమస్యను తీరుస్తాడు. స్తోత్రం దేవా, మహాగణుడా, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ విధంగా కొడుకున్న రీతిని బట్టి నీకే వేలాది స్తోత్రాది వందనాలు దేవా. ఈ బిడ్డ యొక్క నా తండ్రి సమస్య అంతా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ చిత్తమైతే ఈ బిడ్డ యొక్క సమస్య నుంచి బిడకి విడుదల కలగజేసి నా తండ్రి నీ సహాయముని బిడకు అనుగ్రహించండి తండ్రి. నీ సియోనులో నుండి నా తండ్రి పరమ కనానులో నుండి సహాయమును దయచేసి బిడ ఎడల నీ కృపను చూపించమని, ఈ సమస్య నుంచి నా తండ్రి విడుదల కలగజేసి సమాధానాన్ని సంతోషాన్ని ఈ బిడకును అలాగే ఈ కుటుంబానికి అనుగ్రహిస్తారని అతి త్వరలో రానున్న యేషయ్య నామములో అడుగుచున్నాము దేవా. ఆమేన్. సరేనమ్మా, నేను వస్తా. చాలా వందనాలు అమ్మగారు. లమ్మో మా అమ్మగారికి నవ్వు వచ్చేసింది. అమ్మగారండి, ఏంటండి అమ్మగారు? అమ్మయ్య, ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటమ్మా సంతోషంగా ఉన్నారు? ఏంటి అమ్మగారు అంత సంతోషంగా ఉన్నారు? ఏం లేదే, ప్రార్థన చేసుకున్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఓలమ్ము నేను వచ్చేస్తానండి యేసయ్య దగ్గరికి. హలో, అవునా అండి? నిజమా? చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ. అమ్మగారండి, నేను వచ్చేస్తానండి యేసయ్య దగ్గరికి. అమ్మగారండి, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? ఏం లేదే, మన పడిపోయిన షేర్స్ అన్ని మళ్ళీ పెరిగిపోయినాయి అంట. కాబట్టి మన అమ్మాయి పెళ్ళికి ఇంకా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అమ్మగారండి, నేను వచ్చేస్తానండి ఇదంతా యేసయ్య నీ దగ్గరికి. వల్లేనే రత్తాలు. రా, వచ్చి ఇలా కూర్చో. అమ్మగారండి, మీ పక్కన కూర్చోనండి. పర్లేదు, అమ్మగారు కూర్చోనండి. నేను ఇప్పుడు నుంచి నువ్వు కూర్చోనండి. కూర్చోనండి అమ్మగారు. రా రత్తాలు. అలా కూర్చోంటానండి. చాలా థ్యాంక్స్ రత్తాలు. ఈ సంతోషం అంతా నీ వల్లే. అమ్మగారండి, నువ్వు చెప్పకపోతే నేను అసలు అమ్మగారండి, నేను యేసయ్య దగ్గరికి వచ్చేస్తాను. ఆదివారం నాకు సెలవు ఇవ్వండి. సరే రత్తాలు, నేను ఎంతకాలం నుంచి పార్టీలని పబ్బులని ఫ్రెండ్స్ అని దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాను. కానీ నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి మన ఇద్దరం కలిపి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిద్దాం. సరేనా? ఓకే అమ్మగారు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క నాటికను మనము గమనించినప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. మనము నూతనముగా రక్షణలోకి వచ్చినప్పుడు, బాప్తిస్మము పొంది రక్షణ పొందినప్పుడు మనం మొదటిగా దేవునికి మనము స్థానం ఇస్తాము. కానీ తర్వాత ఈ లోకం యొక్క స్నేహాలను, ఈ లోకంలో ఉండే హంగులు ఆర్భాటాలను, ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని మన హృదయంలోనికి తీసుకువచ్చి దేవుని యొక్క మొదటి స్థానాన్ని చివరి వరకు మనము తీసుకువెళ్ళిపోయి చివరికి హృదయంలోంచి కూడా మన దేవుడు వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సహోదరులారా, దీని ద్వారా మనం ఏమి గ్రహించాలి? మనం ఈ లోకంలో ఉన్న హంగులను పొంగులను, ఈ లోకంలో ఉన్న స్నేహితులను, ఈ లోకంలో ఉన్న సమస్తమైన వ్యర్థమైన వాటిలన్నిటిని విడిచిపెట్టి మనము దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే మన బ్రతుకులు ఎంతో శుభకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, రాబో తరములకు ఎంతో ఉన్నతమైన ఘనత నొందిన వారముగా ఉంటాం. ప్రభు నామములో ఈ యొక్క నాటికను, యేసు నామంలో దీనిని ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించులాగా సమర్పిస్తూ ఉన్నాము. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ ఎత్తమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ ఎత్తమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా.
నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. చక్కని నాటికను ప్రదర్శించిన ప్రియ బిడ్డలందరికీ ప్రభువు నామ పేరిట వందనాలు. అదే అందులో నీతిని ఏమి నేర్చుకున్నామంటే, ఎవరితో స్నేహం చేసినా ఒడ్డుకు చేర్చేవారు ఎవరు లేరు. యేసయ్య దగ్గరికి వస్తేనే మాత్రమే ఆయన సక్రమైన మార్గంలో నాకు సహాయం చేస్తాడని చక్కని నీతిని చూపించి వాక్యమును ద్వారా వారు మనకి నేర్పించిన వారుగా ఉన్నారు. దానిలోని భావాలను తెలుసుకుని దానికి ఆయనకి ఇష్టలుగా మీరందరూ జీవించాలని ప్రభువు నామ పేరట మనవి చేస్తున్నాం.